యష్మి, నిఖిల్ విషయంలో మనం 'బిగ్ బాస్' సీజన్ 8కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే వాళ్ళిద్దరూ బడ్డీస్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే మొదటి 3, 4 వారాలు నిఖిల్ సోనియాతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉండేవాడు. ఆ తర్వాత సోనియా ఎళ్ళిపోయే ముందు వీక్‌లో వాళ్ళు అందరూ కూడా ఒక క్లాన్‌గా మారారు. యష్మి, పృథ్వీ, అలాగే మన మణికంఠ, నిఖిల్, సోనియా. ఈ ఐదుగురు ఉన్నారు. అప్పుడు మణికంఠ కావాలని వెళ్ళిపోవడము, వెళ్ళిపోలేదు అని గొడవ అవ్వటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే కదా! అయితే ఆ సమయంలో యష్మి, సోనియా, నిఖిల్ కొంచెం క్లోజ్ అయ్యారు. సోనియా ఎళ్ళిపోయిన తర్వాత యష్మి టోటల్‌గా ఇంక సోనియా ప్లేస్‌ని తీసుకుందనమాట. అంటే తీసుకోవడం అంటే నిఖిల్‌కి, పృథ్వీకి క్లోజ్‌గా ఉండటము. ప్రేరణ ఏమైంది అంటే, ప్రేరణ వచ్చేసరికి వీళ్ళతో ఉండేది. సీత, విష్ణు వీళ్ళతో కలిసి ఉండేది కొంచెం క్లోజ్‌గా. ప్లస్ వాళ్ళిద్దరు పర్సనల్‌గా కూడా మాట్లాడుకునేవాళ్ళు. అది కాస్త క్లోజ్‌నెస్ కాస్త ఫ్రెండ్‌షిప్ కాస్త కొంచెం వేరే రకంగా కూడా వెళ్ళింది. వేరే రకం అంటే మనం ఏం అనుకోవడానికి లేదు. ఒకానొక సందర్భంలో యష్మి అంది, "మరిద్దరం లవర్స్‌గా ఉన్నప్పుడే బావుందిరా" అని చెప్పేసి అంది. అయితే అది కాస్త రూమర్స్‌గా వెళ్ళడము, సోనియా రావటము, సీత రావటము, గౌతమ్ నువ్వు యష్మిని వాడుకున్నావు అనటం ఇవన్నీ కూడా నిఖిల్‌కి చాలా బాధ కలిగించిన విషయాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో యష్మి బయటకొచ్చేసింది. నిఖిల్ విన్నర్ అయ్యాడు. అంతా బానే ఉంది. ఇద్దరు బయటకొచ్చిన తర్వాత నిన్న షూటింగ్‌లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే 'బిగ్ బాస్' సీజన్ 8 ఇంటి సభ్యులందరితో కలిసి స్టార్ మా ఒక ప్రోగ్రామ్ చేయబోతుంది. ఆ ప్రోగ్రామ్‌లో యష్మి, నిఖిల్ ఇద్దరు కూడా మంచి డాన్స్ చేశారు. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అని చెప్పేసి అదే పాటకి డాన్స్ చేసిన తర్వాత యష్మి ఏమంది అంటే, "నిఖిల్ నేను ఎప్పుడు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య ఎటువంటి నెగెటివ్ ఇంటెన్షన్స్ లేవు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ వాటన్నిటిని నేను సమర్థించను. ఈవెన్ నిఖిల్ కూడా సమర్థించడు. మేమెప్పుడూ ఒకలాగే ఉన్నాం. వి ఆర్ ఆల్‌వేస్ వన్ అని చెప్పేసి చెప్పిందనమాట. దీంతో ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడారో వాళ్ళ నోళ్ళన్నీ కూడా దాదాపుగా మూతపడినాయి.